తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న 32కి 32 జిల్లా పరిషత్లను కైవసం చేసుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఒక్కో మంత్రికి 2 జిల్లాల్ని అప్పగించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా బాధ్యతల్ని అప్పగించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతల్ని ఎమ్మెల్యేలకు అప్పజెప్పినట్టు సమాచారం. ఇటు గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు జిల్లా పరిషత్ అధ్యక్షులుగా అవకాశం ఇస్తామని తెలిపారు కేసీఆర్. ఇప్పటికే ఆదిలాబాద్ జెడ్పీ పదవిని కోవా లక్ష్మికి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పుట్ట మధుని ఎంపిక చేశారు. ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, పార్లమెంటు ఎన్నికల్లో 16కి 16 టీఆర్ఎస్ గెలవడం ఖాయమని కేసీఆర్ అంటున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటీయో రాకేష్. సుదీర్ఘంగా జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఇప్పటికే ఉన్నటువంటి 32 జిల్లాలు, 33 జిల్లాలు భౌతికంగా ఉన్నప్పటికీ నారాయణపేట జిల్లా టెక్నికల్గా ఎలక్షన్ నిర్వహించడానికి సాధ్యం కావట్లేదు. కాబట్టి 32 జిల్లాలకు సంబంధించి 32 జెడ్పీటీసీలను ఖచ్చితంగా మనం సాధించుకోవాలి, టీఆర్ఎస్ సత్తాను మరొకసారి నిరూపించుకోవాలంటూ పార్టీ నేతలందరికీ కూడా సూచించారు. దాంతోపాటు 2 జిల్లాలకు ఒకరు చొప్పున మంత్రులకి 2 జిల్లాలు, దాంతోపాటు మిగిలిన జిల్లాల్లో అక్కడటువంటి ఎమ్మెల్సీలకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలను మినహాయిస్తూ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఈ ముగ్గురు కూడా 2 జిల్లాలకు ఒక్కొక్కరు చొప్పున బాధ్యతలు నిర్వహించాల్సిందిగా కూడా లిస్ట్ రెడీ అయిపోయింది. అదేవిధంగా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అది కూడా పోరాడి ఓడినటువంటి ఎమ్మెల్యేలు, తక్కువ మెజార్టీతో, తక్కువ వ్యత్యాసంతో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా జిల్లా జెడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రి సూచించారు. తానే స్వయంగా 2 పేర్లను కూడా ఈ సమావేశంలో అనౌన్స్ చేశారు. ఆదిలాబాద్ నుంచి ఓడిపోయినటువంటి కోవా లక్ష్మిని, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కోవా లక్ష్మిని ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్గా సూచించారు. అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించి మంతిని నుంచి ఓడిపోయినటువంటి పుట్ట మధును సూచించడం జరిగింది. యాదాద్రి జిల్లా నుంచి ప్రభాకర్ రెడ్డిని సూచించడం జరిగింది. ఇలా మొత్తంగా ముగ్గురినైతే సీఎం సూచించారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా దాదాపు అదే క్రమంలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశంలో ఎన్నికల కంటే ఎక్కువగా కొత్తగా చేపట్టబోయేటువంటి, కొత్తగా మార్పులు చేయబోయేటువంటి రెవెన్యూ చట్టంపైనే ఎక్కువగా సుదీర్ఘంగా కేసీఆర్ మాట్లాడినట్టుగా మనకున్నటువంటి సమాచారం. దాదాపు 2 గంటల పాటు రెవెన్యూ చట్టంలో ఎందుకు మార్పులు చేయాల్సి వస్తుంది, రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి లొసుగులేంటి, రిజిస్ట్రేషన్ శాఖను, రెవెన్యూ చట్టాన్ని రెండింటినీ కాకుండా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ చేత ఈ భూ లావాదేవీలు కానీ, భూ రికార్డులు కానీ భద్రపరిచే విధంగా ముందు ఆ రికార్డులను మార్పులు చేర్పులు చేసేటువంటి అధికారాన్ని వార్డులకు ఎందుకు కట్టుబెట్టాలంటూ పూర్తిగా 2 గంటల పాటు ఎమ్మెల్యేలకు వాటికి సంబంధించినటువంటి అంశాలను వివరించారు కేసీఆర్. దాదాపు ఆ దశగానే మనం ముందుకు వెళ్తున్నాము, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. రైతుల ప్రయోజనాలు, అదేవిధంగా భూములు కొన్నటువంటి లబ్ధిదారుల ప్రయోజనాలే మనకు ముఖ్యం. పేద రైతులు ఎట్టి పరిస్థితుల్లో మోసపోవాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతిని పూర్తిగా పారదోలాలంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అధికారాలని, ఏదైతే భూ లావాదేవీలకు సంబంధించినటువంటి అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలని తొలగించి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్కి ఇచ్చినట్లయితే పూర్తిగా రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా క్రమబద్ధీకరించబడతాయనే దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను ఏ విధంగా చేస్తామనే పూర్తి సారాంశాన్ని కూడా ఎమ్మెల్యేలకు వివరించారు. దీనికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్ళండి, అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులకే లేకపోతే ఏ ఉద్యోగులకో ఇది వ్యతిరేకం కాదు, కేవలం ప్రజలు, రైతుల సంక్షేమం కోసమే ఇది చేపడుతున్నామంటూ చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కానీ, మహిళలు కానీ, చేతి వృత్తులు కానీ, వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. 90% సీట్లు గెలవడం గ్యారంటీ. అన్ని జిల్లాలకు సంబంధించిన 32 జిల్లాలకు సంబంధించిన జెడ్పీ చైర్మన్లు గెలుచుకోవడం గ్యారంటీ. మొన్న జరిగినటువంటి 16 ఎంపీ సీట్లలో 16 ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపే వస్తున్నాయి. ఇప్పటికీ 10 సర్వేలు చేయించిన 10 సర్వేల్లో కూడా 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ వైపే వస్తున్నట్లుగా తేలింది. కాబట్టి ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు టార్గెట్ పెట్టుకొని ఇప్పటి నుంచి ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా వరుసగా ఎన్నికలు వస్తున్నాయి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి అంటే 2-3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినటువంటి నెలలోపే జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఇది జరిగినటువంటి మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ, కంటోన్మెంట్, ఇలా వరుసగా ఎన్నికలు ఉండబోతున్నాయి. కాబట్టి ప్రజల్లో నిత్యం ఉండండి, పథకాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, మనం ప్రజల కోసం ఏమేమి చేయబోతున్నామో చెప్పండి, ఎక్కడా బ్రేక్ తీసుకోవద్దు, మెజారిటీ లెవెల్స్ ఎక్కడా తగ్గొద్దు, ఇలాగే తెలంగాణలో ఒక ఎదురులేని శక్తిగా టీఆర్ఎస్ ముందుకెళ్లాలంటూ కేసీఆర్ సూచించారు. దాంతోపాటు పార్టీలో చేరినటువంటి నేతలు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరికీ అవకాశాలు ఉంటాయి.
ఇప్పుడు జరిగేటువంటి జెడ్పీ అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికల్లో పూర్తిగా అందరూ కొత్త పాత కలయికతో అవకాశాలు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే చాలా ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీలో చేరికలతో పూర్తిగా కాంపిటీషన్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అందరినీ సంతృప్తిపరిచే విధంగా అన్ని వర్గాలను న్యాయం చేసే విధంగా సీట్లు కేటాయించాలంటూ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఇక ఎమ్మెల్యే స్థాయిలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైతే పార్టీలో చేరారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉంటాయి. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి అందరికీ అవకాశాలు ఉంటాయంటూ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్ అప్డేట్స్ అందించినందుకు. ఇది మాజీ ఎమ్మెల్యేలకు జెడ్పీలుగా అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు 32కి 32 గెలుచుకోవాలి అనే ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేశారు కేసీఆర్. ప్రతి ఒక్కరికి బాధ్యతలు చాలా స్పష్టంగా అప్పగించినట్టుగా తెలుస్తోంది.